రాష్ట్ర అధ్యక్షుడు గారి యొక్క ఆధ్వర్యంలో ఎవరికి ఎక్కడి నుంచి టికెట్ వస్తే అక్కడ ఇప్పుడు మాకున్నటువంటి మన్సవాడ డివిజన్ ని 3 భాగాలుగా చీలిపోవడం జరిగింది. దాన్ని ఒకటి జిఎస్ఐ పేరు మార్చడం, రెండోది లెక్చరర్స్ కాలనీ ఆల్రెడీ ఉన్నటువంటి పాత మన్సవాడ ఏదైతే ఉందో దాన్ని అదే విధంగా అదే పేరు ఉండడంతో ఈ 3 భాగాలలో మాకు ఉన్నటువంటి ఎక్కడైతే అవకాశం ఉంటే పార్టీ మాకు ఇస్తానని మాట ఇచ్చింది కాబట్టి మనం మన్సవాడ నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నాం. ఈ రోజు భారతీయ జనతా పార్టీని అందరూ కూడా స్వాగతిస్తున్నారండి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 11 స్థానాలలో 11కి భారతీయ జనతా పార్టీ పాగా వేయడం, ఎలిమినర్ లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు ఉండి కూడా మా పార్టీ ఉన్నటువంటి కార్యకర్తలు కానివ్వండి, ఉన్నటువంటి కార్పొరేటర్లు కానివ్వండి, ఏదైనా సమస్య వచ్చినప్పుడు చెప్పాలంటే కూడా టైం ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. అదేవిధంగా ఈ రోజు పని చేయనివ్వట్లేడు. ఎక్కడున్నా కూడా నేను తెప్పించిన అంటున్నాడు. నేను తెప్పించిన నిధులు, నేను తెప్పించిన నిధులతోటి ఈ రోజు ఈ పని జరిగిందని చెప్పుకుంటున్నాడు తప్ప ఎక్కడ కూడా మా భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కార్పొరేటర్లు ఎక్కడ కూడా దగ్గరికి తీయట్లేడు, టైం ఇవ్వట్లేడు. ఉన్న సమస్యల మీద పోరాడదాము, ఉన్న సమస్యల మీద చెప్దాము, స్థానిక ఎమ్మెల్యే గారు కదా ఆ గౌరవాన్ని మేము ఎందుకు పోగొట్టుకోవాలంటే ఈ రోజు ఆయన టైం ఇచ్చే పరిస్థితిలో లేదు.